చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీకు వందనాలు. చదివిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటాం. యేసు నామములో అడిగికుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన 11 నెలలు కూడా దేవుడు కాపాడి, దేవుడు మనకి మరొక క్రిస్మస్ నెలను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆమేన్. దేవుడు తన సజీవ రెక్కల్లో మనందరికీ కూడా ఉంచి దేవుడు ఇట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతుడు. మరొకసారి ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి, ఆయన జననాన్ని గుర్తు చేసుకోనికి దేవుడు ఇటు అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు మన కొరకు ఎందుకు, ఆ పరలోకపు తండ్రి ఎందుకు మన కొరకు ఆలోచన చేసి మరి మన కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించినాడో అనే మాటలు మనము గుర్తు చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో యోహాను భక్తుడు చాలా చక్కగా రాసినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి మనము నశించకూడదని, మనము నశించకూడదని, మనము నిత్య జీవం పొందాలని, నశింపక ఏం పొందుకోవాలి, మనము నిత్య జీవం పొందాలని యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. దేవుడు పుట్టినటువంటి ఉద్దేశం, దేవుడు జన్మించినటువంటి ఉద్దేశం, యేసుక్రీస్తు జన్మించినటువంటి ఉద్దేశం, యేసుక్రీస్తు పుట్టినటువంటి ఉద్దేశం, ఆ తండ్రి అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించినటువంటి ఉద్దేశం ఏమై ఉంది అంటే, మనమందరము త్రోవ తప్పిన వారము ఉన్నాం. ఎట్లా చెప్పండి? మనమందరము త్రోవ తప్పిన వారము ఉన్నాం. నశించిన వారము ఉన్నాం. త్రోవ తప్పిన జీవితాలను, నశించిపోతున్న జీవితాలను ఆయన రక్షించడానికి ఆయన అద్వితీయ కుమారునిగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రీతిగా రాయబడ్డది, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మనుష్య కుమారుడు వచ్చినాడు నశించిన వారిని రక్షించడానికి ఆయన వచ్చినాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చదవండి దయచేసి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకు గాని మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేను.
పంపబడలేదనెను. ఆమేన్, హల్లెలూయా. నేను నశించిన గొర్రెల యొద్దకు వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఈ లోకమంతా కూడా పాడైపోయింది, ఈ లోకమంతా కూడా నశించిపోయింది. పాపము చేత, శాపము చేత, లేకపోతే మానవుడు చేసిన తప్పిదముల చేత, మానవుడు చేసిన కర్మ పాపముల చేత ఈ యొక్క లోకమంతా కూడా ఏమైపోయింది? నశించిపోయింది. నశించిన వారిని దేవుడు తండ్రి చూసినాడు. నశించిపోతున్నట్టు వారు, త్రోవ తప్పి వెళ్తున్నట్టు వారు, మార్గాన్ని విడిచి వెళ్తున్నట్టు వారు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. చెప్పండి, అందరూ పాపం చేసినారు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక ఉన్నారు. అందరూ త్రోవ తప్పిపోయినారు. అందరూ నశించిపోయినారు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. దేవుని బిడ్డలారా, చూడండి, నశించడం అనగా పాపము చేత బ్రతకడం, పాపములో జీవించడం, పాపాన్ని కలిగి ఉండడం. పేరు పెద్దగా ఉంటుంది, సంపాదన ఉంటుంది, ఆస్తుపాస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జీవితంలో ఏముంది చెప్పండి? ఏముంది? పాపమున్నది. ధనవంతులుగా పిలబడతారు, గొప్పవారుగా పిలబడతారు, గొప్ప ఉద్యోగాన్ని కలిగిన వారుగా ఉంటారు, గొప్ప వ్యక్తులుగా ఉంటారు, కానీ నశించిన స్థితిలో ఉన్నారు. చూడండి, ఈ లూకా సువార్త 10వ ఎవరిని ఉద్దేశించి రాసిన ఆ మాట రాయబడ్డది? జక్కయ్య ఎలాంటి వాడు? పాపి అయిన జక్కయ్య. ఆమేన్, హల్లెలూయా. పాపి అయిన మనుష్యుడు, ధనవంతుడు, పన్ను వసూలు చేసేవాడు, అనగా ఉద్యోగస్తుడు, ధనము కలిగిన వ్యక్తి అని రాయబడ్డది. కానీ చాలా భయంకర రాయబడిన మాట, ప్రజలు పలుకుతున్న మాట, జక్కయ్య ధనవంతుడిని పిలుస్తలేదు, జక్కయ్య ఉద్యోగస్తుడు సారు అని పిలుస్తలేడు, కానీ పాపి అయిన మనుషునితో బస చేస్తున్నాడేంటి? హల్లెలూయా, హల్లెలూయా. పాపి అయిన మనుషులతో మాట్లాడుతున్నాడు అంటే చూడండి, నశించిన స్థితిలో ఉన్నాడు, పాపము యొక్క స్థితిలో ఉన్నాడు, పాపాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక పాపి అయిన మనుషుడు అని అంటున్నాడు. నశించడం అంటే, నశించిన స్థితి అంటే పాపములో జీవించడం, పాపాన్ని కలిగి బ్రతకడం, పాపములో జీవించడమే నశించిన స్థితి. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి వారి మీద కూడా దేవుని యొక్క ప్రేమ ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన స్థితి, పాపంలో ఉన్నటువంటి వారి జీవిస్తున్న వారి మీద ఆ తండ్రి యొక్క ప్రేమ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వేషించిన వారిని, లేకపోతే తిట్టిన వారిని, లేకపోతే పాపం చేసిన వారిని, ఆయన పాపాన్ని ద్వేషించినాడు, కానీ పాపిని ప్రేమించినాడు. హల్లెలూయా. పాపిని ప్రేమించినాడు, తనలో ఉన్న పాపాన్ని ద్వేషించినాడు. ఆ పాపాన్ని ద్వేషించి, ఆ పాపము నుంచి నిన్ను విడిపించి, ఆ పాపము నుంచి నిన్ను రక్షించడానికి ఆయన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్వితీయ కుమారునిగా
దేని బిళ్ళారా, నశించినటువంటి వారిని వెదకి 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 రక్షించనికి. ఆమేన్, హల్లెలూయా. దేని బిళ్ళారా, జక్కయ్య రక్షించబడ్డాడు అంటే, జక్కయ్య యొక్క ఇంటికి రక్షణ వచ్చిందంటే, జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చిందంటే, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం చూడగోరిన మాట వాస్తవమే, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో నశించిన వాడుగా ఉన్నాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపములో బ్రతుకుతున్నాడు అని ఏం చేస్తున్నాడు? దేవుడే వచ్చినాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. జక్కయ్యనేమో యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చినాడు, చూడాలనుకుని వచ్చినాడు. కానీ యేసయ్య వచ్చిన ఉద్దేశం తను రక్షించాలని వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యనేమో చూడాలనుకుని వచ్చినాడు, కానీ యేసయ్యనేమో జక్కయ్యను రక్షించాలి అన్న ఉద్దేశంతో వచ్చినాడు. హల్లెలూయా, అవునా? అంతే కదా, రక్షించాలని ఉద్దేశంతో వచ్చినాడు. దీని బిళ్ళారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని కాదు. మనం చేసే పాపాన్ని ఆయన ప్రేమించాడు, మనం చేసే తప్పులను ఆయన ప్రేమించాడు, మనం చేసే మోసాన్ని ఆయన ప్రేమించాడు, మనం చేసినటువంటి ఆ తప్పిదములు ఆయన ఎంత మాత్రం ప్రేమించాడు. కానీ మనము నశించి నరకానికి వెళతామేమో, నశించి మనము ఆ యొక్క పాతాళానికి వెళతామేమో అని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పాతాళానికి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పాతాళానికి, నువ్వు నరకానికి నిన్ను నిర్మించింది, నిన్ను ఆయన తయారు చేసింది, నిన్ను ఈ యొక్క లోకంలో పుట్టించిన ఉద్దేశం నిన్ను నరకానికి పంపని కాదు, తనతో పాటు ఉంచుకోనికి. హల్లెలూయా. తాను నీ జీవితంలో జీవించాలని, తాను నీతో కలిసి ఉండాలని, ఆయన నీతో కలిసి సహవాసం చేయాలని నిన్ను నిర్మించినాడు, నిన్ను ఈ భూమి మీద పుట్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పుట్టించిన ఉద్దేశం, నిన్ను నిర్మించిన ఉద్దేశం నీలో జీవించాలని. ఆమేన్, హల్లెలూయా. అందుకని అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. సౌతర ఆ మాటలో ఒకసారి చూడండి దయచేసి ఒకసారి. కొరింథీయుల రాసిన పత్రిక 2వ కొరింథీ అనుకుంటా, చూడండి 3వ అధ్యాయంలో రాయబడిన మాట చాలా చక్కగా ఉంటుంది అక్కడ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. దేవుని ఆలయం పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించిన మీరు ఎవడైనా ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు. చాలా మంది చాలా జీవితాల్లో ఇది నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు అని తింటూ త్రాగుతూ దేవునికి ఆయాసకరమైనవి ఈ యొక్క జీవితంలోనికి వారు పంపిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ శరీరం, ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాది నా ఇష్టం నీకు కుదరదు, ఎందుకంటే నేను నిర్మించింది ఆయన.
నిన్ను సృజించిన వాడు నీ దేవుడైనా యెహోవా. హల్లెలూయా. యాకోబో నేను నిన్ను సృజించినాను, యాకోబో నేను నిన్ను నిర్మించినాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృజించినాను, నేను నిర్మించినాను. నిన్ను నిర్మించింది, నిన్ను సృజించింది నిన్ను నశింప చేయనికి కాదు, నువ్వు నశించనికి కాదు, నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. నీలో నేను నివసించాలని. అందుకని అన్నాడు, మానవుడు తన జీవితంలో తాను నాది నా ఇష్టమని జీవించి తను బ్రతికినాడు. యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులు గూళ్ళెండెను, ఆ నక్కరకు బోరియలుండెను, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు ఇంత స్థలము లేదు. నిన్ను నిర్మించింది ఆయన తలవాల్చుకోనికి, నిన్ను సృజించింది నీ జీవితంలో ఆయన నివసించడానికి. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు, నీవు నీ ఇష్టం జీవించి నీవు నీ ఇష్టం బ్రతికి ఏం చేసినావు? ఈ దేహం అనే దేవాలయాన్ని పాడు చేసినావు. నాకు తలవాల్చుకోవడానికి ఇంత స్థలము లేదు అన్నాడు ఆయన. గనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను నన్ను నిర్మించినాడు అంటే నీలో జీవించాలని, నీలో నివాసం చేయాలని. అందుకని ఇదిగో హృదయమైన తలుపులతో నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీసినలా నేను అతనితో వచ్చి ఏం చేస్తాను? నేను అతనికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతడును కలిసి భోజనము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మానవుని నిర్మించిన ఉద్దేశం, మానవులను పుట్టించిన ఉద్దేశం నీలోనికి రావాలని, నీతో సహవాసం చేయాలని, నీలో తలవాల్చుకోవాలని. మరి ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఆమె హల్లెలూయా. నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావు? నశించిన స్థితిలో నీవు ఉన్నావేమో. నశించిన స్థితిలో నీవున్నావేమో. పాపం చేసి, అపరాధములు చేసి, తప్పిదములు చేసి, మోసపూరిత జీవితాన్ని జీవించి, కుటుంబాన్ని మోసం చేస్తూ, భర్తను భార్య లేదా తల్లిని పిల్లల్ని ఇలాంటి మోసపూరిత జీవితాన్ని, లేకపోతే సహోదరులను గ్రామస్తులను ఇతరులను మనం మోసపూరిత జీవితాన్ని చేసుకుంటూ జీవిస్తే, ఇలాంటి జీవితము జీవిస్తే నువ్వు నశించిన స్థితిలో నీవనా? అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమకు హద్దు లేదు ఇంకా. హల్లెలూయా. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ప్రేమ చాలా గొప్పది. మరి నీకు నాకు ఆ దేవుని మీద ఎంత ప్రేమను కలిగిన వారము ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు హద్దులు లేవు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకా నువ్వు పాపంలో జీవిస్తే, పాపంలో బ్రతికితే, నీ జీవితంలో నువ్వు నరకానికి వెళతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన స్థితిలో మానవుడు, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కై నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బీలాం నడిచిన త్రోవలో, తప్పు త్రోవలో ఆతూరముగా పరిగెత్తుతున్నారు. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కయీను నశించినాడు, బీలాము నశించినాడు, కోరాహు నశించినాడు. మానవుడట కయీను నడిచినట్టు మార్గాన్ని ఎంచుకున్నారట, అందులో నడుస్తూ ఉన్నారట. కయీను యొక్క మార్గంలో, బీలాము యొక్క మార్గంలో బహుమానం పొందుకోవాలని.
ఆ బహుమానం దేవునిచ్చిన ఏమన్నా కాదు కదా, అవి శపితమైనవి కదా, దేవుడు అద్దనవి కదా అవి. వాటి కొరకు ఆయన బిలాము నడిచిన త్రోవలో ఆతురతగా ఆసక్తితో పరిగెత్తుతూ ఉన్నారట. పనికి మాలిన వాటి కొరకు మనుషులు పరిగెత్తుతాడు. పనికొచ్చిన దాని కొరకు ప్రయాసపడ్డాడు. పనికి రాని దాని కొరకు ఉరుకులు పరుగులు, ఆ ఆతురత, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదములు చేసుకుంటూ దాని కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. అది నశించుని మార్గం. అది కోరాహు చేసినట్టు కోరాహు తిరస్కరించిన మార్గంలో కోరాహు నడిచిన ఆ మార్గములో వెళ్తున్నారట ప్రజలు. హల్లెలూయా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యి నడిచిన మార్గము, ఆ బిలాము నడిచిన త్రోవ, ఆ కోరాహు తిరస్కరించిన త్రోవలో వెళ్తున్నారు. ఈ జనులు, నా ప్రజలు ఏ త్రోవ ఎంచుకున్నారు? శ్రమతో కూడిన ఆ త్రోవ మార్గము, నశించిపోయే మార్గాన్ని ఎంచుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? ఆమె హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో నడవాలి? యేసయ్య అంటున్నా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడు. హల్లెలూయా. నా ద్వారా అద్వితీయ కుమారునిగా అనుగ్రహించబడిన ఆయన ద్వారా తప్ప, యేసయ్య ద్వారా తప్ప ఆ నిత్యత్వానికి, ఆ పరలోకానికి ఎవ్వడునూ చేరలేదు. దానికి ఇంకా వేరే మార్గము లేదు. ఆయనే మార్గం. ఆ మార్గమైన యేసయ్యనే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గం ఎన్నుకున్నావు నీవు? త్రోవ తప్పే మార్గం ఎన్నుకున్నావా? కయీను మార్గం ఎన్నుకున్నావా? బిలాము మార్గం ఎన్నుకున్నావా? కోరాహు మార్గం నువ్వు ఎన్నుకున్నావేమో. వద్దు, ఆ మార్గం మనకు వద్దు. మనకు కావలసిన మార్గం యేసయ్యే నా జీవ మార్గం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యే నా జీవ మార్గం. అందులో జీవం ఉంది, అందులో నిత్య జీవం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి నీ జీవితంలో నువ్వు నశించిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచించాయి, పాపం చేత అపరాధం చేత నువ్వు సచ్చిన స్థితిలో నీవు ఉన్నావేమో, నశించిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఆ యొక్క జక్కయ్య అయితే పాపం చేసినాడు, అక్రమం చేసినాడు, అన్యాయం చేసి నశించిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి రక్షించినాడు. హల్లెలూయా. అట్లాగే వెదకి నీ దగ్గరికి వచ్చినాడు ఆయన, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ దగ్గరికి వచ్చినాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన. నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అయ్యా, నేను అన్యాయస్తుడను, నేను ఎవరికైతే అన్యాయం చేసినానో, ఎవరి దగ్గర ఒక్కన తీసుకున్నాను, నేను వారికి 4 గంటలు ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. నీ తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు నశించే స్థితిలో ఉంటే, అన్యాయమైన జీవితాన్ని జీవిస్తే, పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తే, నశించిన స్థితిలో నీవు ఉన్నావు. ఆ స్థితి నుంచి తప్పించబడాలి, నీవు పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు నిత్య జీవానికి వారసులో కావాలి, నువ్వు నిత్యత్వానికి వారసులో కావాలి. ఈరోజున జక్కయ్యలాగా నీ తప్పిదాన్ని, నీ పాపని నీవు ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అనుగ్రహించే ఉద్దేశం నశింపక. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలా? నశించకూడదు. పాపము చేత, అపరాధం చేత, తప్పిదం చేస్తూ మనం నశించిన వారముగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో పాపం చెయ్యని వారముగా మనం ఉండాలి. రెండవది, మనము విశ్వాసముంచిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. మన చేద్దాం హల్లెలూయా. 2 చేతులు పైకి కట్టి చేద్దాం హల్లెలూయా. చెప్పండి, నిత్య జీవానికి వెళ్ళాలంటే మనము పాపములో ఉండొద్దు. అవునా? పాపములో మనము నశించిన వారముగా మనం ఉండొద్దు. మనల్ని నశించిన వారముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఇప్పుడు రక్షించినాడు.
ఆ రక్షణను కాపాడుకుంటూ, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ మనం ఏం చేయాలా? బ్రతకాలి. హల్లెలూయా, జీవించాలి. అందుకనే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసే ఎడలా ఎలాగూ తప్పించుకుంటావు. ఆయన ఇచ్చే రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేవులారా, నువ్వు నశించే స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను వెతికి రక్షించినాడు. అందుకని ఈ రోజున ఈ సంఘములో నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా నీవు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మళ్ళీ మళ్ళీ తిరిగి నువ్వు పాపము చేయకూడదు. నీకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీకిచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి, కాపాడుకుంటూ బ్రతకాలి. అది కాపాడబడాలి అంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, విశ్వాసంతో బ్రతకాలి, విశ్వాసంతో నువ్వు జీవించాలి. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కాలుగుటకు కారణమవును. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన ఏమైతుంది? శుద్ధపరచబడుచున్నది కదా. నశించిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? శుద్ధపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మన విశ్వాసం ఎలాంటిది? అల్ప విశ్వాసమా? అల్ప విశ్వాసమా? కాదు కదా. చెప్పండి గట్టిగా, ఎలాంటి విశ్వాసం? అమూల్యమైన విశ్వాసం. మన విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైనది, అది శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని కాపాడాలి. విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ అగ్ని పరీక్ష లాంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. క్రీస్తుని కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో, ఆ క్రీస్తును బ్రతుకుతున్నప్పుడు సమాజంలో, కుటుంబంలో ఏమొస్తాయి చెప్పండి? అగ్ని పరీక్ష లాంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు అలాంటి సందర్భంలో నీ విశ్వాసం సన్నగిల్లకూడదు. హల్లెలూయా. అలాంటి సందర్భంలో నీ విశ్వాసము అల్ప విశ్వాసం వెళ్ళకూడదు, సందేహంలో నీకు వెళ్ళకూడదు. నీ విశ్వాసం అమూల్యమైనది, నీ విశ్వాసం గొప్పది. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం? విశ్వాసం కలిగిన వ్యక్తులుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం పరిగెత్తే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటునే. ఎస్, నీవు మరణించేంత వరకు కూడా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలా. అప్పుడే కదా నీ కొరకు నీతి కిరీటం ఉంది, నీ కొరకు జీవ కిరీటం ఉంది, నీ కొరకు నిత్య జీవం ఉన్నది. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. 3:15 యోహాను సువార్త 3:15. అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో నీవు ఉంటే, విశ్వాసమును కాపాడుకుని బతికితే ఇక నశించావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నశించిపోవడం అంటూ లేదు. విశ్వాసంలో బ్రతుకుతుంటే, విశ్వాసాన్ని కొనసాగించుకుని ఉంటుంటే, విశ్వాసాన్ని కాపాడుకుని ఉంటే, విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇప్పుడు ఒకప్పుడు పాపము చేత రక్షించబడ్డావు.
దేవుడిని రక్షించినాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు విశ్వాసంలో ఉండాలి. ఆ విశ్వాసం అమూల్యమైనది, ఆ విశ్వాసం శ్రేష్టమైనది. ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నేను నశింపకుండా, హల్లెలూయా, నీవు నశించకుండా ఏమవుతున్నావు? నువ్వు నిత్య జీవానికి వారసు అవుతున్నావు. హల్లెలూయా. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే నేను నశింపకుండా, దేవునికి దూరం కాకుండా ఈ విశ్వాసము నిన్ను చేస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాసము ద్వారానే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. హల్లెలూయా. మూఢనమ్మకాలు, అపనమ్మకాలు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఇలాంటివి క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. అది అమూల్యమైన విశ్వాసం కాదు. మనకు మంచి చెడులు లేవు. నీకు నాకు అనుకూలమైన రోజే, నీకు నాకు అనుకూలమైన సమయమే అది మంచి, ఆమేన్, హల్లెలూయా, అది మంచి సమయం. అది అమూల్యమైన విశ్వాసం కలిగిన వారు మాట్లాడే మాట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులముగా ఉన్నాం, విశ్వాసం లేకుండా ఉన్నాం. మంచి చెడు చూస్తున్నాం, ఇంకా అయ్యో వాడికి పోతే ఏమవుతుందో అని చూస్తున్నాం, ఇంకా ఇది దాటద్దని చూస్తున్నాం, ఈరోజు పోవద్దని చూస్తున్నాం. ఇదంతా కూడా విశ్వాసం కాదు, ఇది అవిశ్వాసం. అవిశ్వాసులైన మూర్ఖతరం వారులారా, ఇంకా ఎన్నాళ్ళు మిమ్మల్ని సహింతును అన్నాడు. ఇలాంటివి చేసేవారు మూర్ఖులైనటువంటి వారు, అవిశ్వాసులు. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసు కలిగిన మూర్ఖతరము వారులారా అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, వారిని ఏమన్నారు? ఇంకా మూర్ఖముగా, ఇంకా తెలియని ప్రజలుగా. ఇంకా నువ్వు విశ్వాసివి, దేవుడు ఎంత మంచి పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చినాడు, ఇది నేను సర్వసత్యమును నడిపిస్తుంది. ఆ బుద్ధి లేని పనులు మనమైతే చేయకూడదు. హల్లెలూయా. మనసు హల్లెలూయా. యేసుక్రీస్తు నీకు అనుగ్రహించబడ్డది, యేసుక్రీస్తు నీ కొరకు జన్మించింది మంచు చెడ్డ చూడని కాదు, నిన్ను నిత్యత్వానికి నడిపించబడడానికి, శరీర త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన జన్మించినాడు. హల్లెలూయా. మరి ఇంకా అవి ఉన్నాయా? వద్దు. ఆ మూర్ఖతరం పనులు మనకు వద్దు. మనం మూర్ఖతరం వారమా? చెప్పండి గట్టిగా, మనం మూర్ఖతరం వారమా? మనం పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలము. మనకు మంచి చెడులు లేవు. మంగళవారం మంచిదే, శనివారం మంచిదే, ఆదివారము అంతకంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మనసు హల్లెలూయా. సమయాలు లేవు. ఇన్ని ఏళ్ళే దేవుని నమ్మబట్టి, ఇన్ని ఏళ్ళే వాక్యం వినబట్టి ఏమీ మంచి చేయడు. ఇంకా మన బుద్ధిహీనం కాదు, మన బుద్ధిమంతులం. క్రీస్తుని కలిగిన వారు ఎలాంటి వారు చెప్పండి? బుద్ధిమంతులు. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, శ్రేష్టమైన విశ్వాసం కలిగిన వారు. ఈరోజు నీ విశ్వాసం ఎట్లుంది? ఇప్పుడు ఈ మంచి చెడు చూస్తే నువ్వు పరలోకానికి ఎక్కగలుగుతావు. అది ఇప్పుడు ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? విశ్వాసం లేకపోతే ఏం లేదు, పరలోకం లేదు. అన్న ఉందా? లేదు. కిటికీ జరగదు. రైట్, ఓకే, ఓకే. విశ్వాసం లేకపోతే పరలోకం ఉందా? మరి అవిశ్వాసులకు ఏముంది? అవిశ్వాసులకు విశ్వాసకి పొత్తెక్కడిది? మరి విశ్వాసేమో పరలోకం పోతాడు, అవిశ్వాసేమో ఎప్పుడు మీరే ఎప్పుడు గట్టిగా ఎప్పుడు జరా భయం అవుతుందా? నరకం అంటే భయపడాలా? మరి నరకం అంటే అవిశ్వాసం ఉన్నట్టు భయపడాలా? నువ్వు మంచి చెడు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అవిశ్వాసమే. నువ్వు మంచి రోజు చూస్తున్నావు అంటే, మంచి తారీఖు చూస్తున్నావు అంటే, మంచి చెడు చూస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు అవిశ్వాసమే. నువ్వు నరకానికి వెళ్తావు. నా మాట కాదు, బైబిల్ మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అమరసేద్దాం. హల్లెలూయా.
ఏది మంచి చెడు లేదు, అన్ని దేవుడు మంచి రోజుగా మంచి రోజుగా మంచి రోజుగా, ఇది మంచిదాయనో మంచిదాయనో మంచిదాయనని ఆది కాండంలో అంత గింగురమైనట్టుంది. ఆమె హల్లెలూయా. బైబిల్ చదువుతలేవా? బైబిల్ వింటలేవా? బోధకుడు బోధిస్తున్నాడు కదా నీకు, ఏమి వింటున్నావు మరి? ఇది నీకు ఎక్కాలా? నీ మైండ్కి ఎక్కాల్సింది మంచిదాయనోనే ఎక్కాలా. ఆమె హల్లెలూయా. ఎవరో ముసలోడు చెప్పిరాని, ఎవరో ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి మీ దైవ భక్తిని సాధకం చేసుకున్నాము. ఆమె హల్లెలూయా. మనసుతో హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి మీ దైవ భక్తిని ఏం చేయి, నీకు నీవే సాధకము చేసుకున్నాము అని తిమోతి పత్రికలో రాసి పెట్టినాడు. మరి దేవుని బిడ్డారా, నువ్వు విశ్వాసమే. చెప్పండి, నువ్వెవరివి? పిశాచివా? విశ్వాసవి నీవు. హల్లెలూయా. మనసులో హల్లెలూయా. మనం విశ్వాసులం, మనము విశ్వాసులం. ఆయన యొక్క విలువైన రక్తం చేత కొనబడిన వారం మనము. ఏ యొక్క అర్హత లేనటువంటి మన కొరకు అద్వితీయ కుమారుడు, మొదటి నుండి ఉన్నవాడు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు, తన్ను తాను తగ్గించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. తన దృష్టిలో నువ్వు చాలా గొప్ప, తన దృష్టిలో చాలా విలువ. నీవు ఒక పనికి మాలిన వ్యక్తివి కాదు నీవు. ఆయన దృష్టిలో, ఆయన దృష్టిలో గొప్ప వ్యక్తివి. ఆయన దృష్టిలో నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. అందుకనే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళడం ఆయనకు ఇష్టము. అందుకనే ఈ క్రిస్మస్ నెల హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ అంటే మన జీవితాల్లో కొత్త బట్టలు అనుకుంటున్నారు, తినడం అనుకుంటున్నారు, ధరించడం అనుకుంటున్నారు, డ్యాన్స్ చేయడం అనుకుంటున్నారు. అవి ఎంతవరకు కరెక్టే, అవి బాగానే. కానీ అంతకంటే ముఖ్యంగా నీ జీవితం మార్చబడడం. ఆమేన్, హల్లెలూయా. నీ బ్రతుకు దేవుని కొరకు మార్చబడి అనేకుల్ని వెలిగించడమే నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. మనసును హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. చెప్పండి, ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? చెప్పండి, నీకు నిత్య జీవం ఇవ్వాలని, నీకు పరలోకం ఇవ్వాలని, నీకు నిత్యత్వానికి వారసునిగా చేయాలని. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అదంతా